దేవుడిచ్చిన ఈ అవకాశం. చిన్న ప్రార్థన ద్వారా ఈరోజు మనం వాక్యంలోనికి వెళ్దాము. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన దేవ, గొప్ప దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరి రాత్రికాల సమయంలో ప్రభు మేము చూపిన కృపకే వందనాలు. దేవా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. చేయండి. మీ వాయిస్కరం ఉంటుంది. మీలో ఎవరైనా నలుగురు ముందు చిన్న అటువంటి వ్యక్తుల్ని ఎవరినైనా మీరు చూసి జ్ఞాపకం ఉందా? ఓకే. అటువంటి వ్యక్తిని మనం ఈ రోజు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37, 38 వచనం మనలో ఎవరైనా చదవాలని మనవి చేస్తా ఉన్నాను. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37, 38 వచనాలు. పేతురు, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందది. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందదురు. ఈ వాగ్దానం 38 వారి ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, 38 పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందడు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఓకే అక్క, థ్యాంక్ యూ. సో అపోస్తల కార్యములని పరిశుద్ధాత్మ దేవుని కార్యములు అని కూడా పిలుస్తాం. ఈ యొక్క గ్రంథాన్ని వైద్యుడైన లూకా రాశాడు. ఈ అపోస్తల కార్యముల గ్రంథంలో మనం యేసు ప్రభు యొక్క ఆరోహణ, ఆగమనము, అదేవిధంగా యేసుక్రీస్తు తన శిష్యుల ద్వారా ఎటువంటి అద్భుత కార్యాలను జరిగించాడు, వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి ఎటువంటి కార్యాలను వాళ్ళ ద్వారా జరిగించాడు, ఆదిమ సంఘం ఏ విధంగా స్థాపించబడింది, అదేవిధంగా కేవలం శిష్యుల ద్వారానే కాదు కానీ అపోస్తుడైన పౌలు ద్వారా కూడా ఎట్లా రక్షించబడ్డాడు, పౌలు ద్వారా ఎటువంటి కార్యాలను దేవుడు చేశాడు, రాశాడు. సో ఈ గ్రంథంలో మొదటి అధ్యాయంలో యేసు ప్రభు వారు ఆరోహణం అవుతారు ఒలీవల అనే కొండ దగ్గర నుంచి. ఆ తర్వాత అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆగమనాన్ని మనం చూస్తాం అన్నమాట. ఇప్పుడు మనం చదువుకున్న వచనంలో వారు ఈ మాట విని హృదయంలో ఏ మాట విన్నారు, ఎవరు మాట్లాడారు ఇక్కడ అనే సందర్భంలోనికి మనం ఫస్ట్ వెళ్ళి దాన్ని అర్థం చేసుకొని తర్వాత దీనిలోంచి కొన్ని విషయాలను మనం ఈరోజు వాక్య భాగంలో నేర్చుకుందాము. సో యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఆయన వాగ్దానం చేసినట్లుగా పెంతెకోస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు మరి యెరూషలేములో గొప్ప పండుగ జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడి నుంచో భూ దిగంతముల నుంచి కూడా వాళ్ళందరూ వచ్చారు. చాలా సందడి వాతావరణం మన లక్ష్మి వాయిస్ బ్రేక్ అవుతుంది, కట్ అవుతుందిరా. చేస్తా ఉన్నప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా మరి పరిశుద్ధాత్మను ఈ భూమి మీదకి పంపడం, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, ఆత్మ ద్వారా వాళ్ళు అవి అగ్ని నాలుకలే విభాగింపబడి వాళ్ళు అన్య భాషల్లో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడినప్పుడు అక్కడికి ఎవరైతే యెరూషలేము పండుగ కోసం వచ్చారో వాళ్ళందరూ కూడా వాదించడం చూసి, ఏంటి ఇది వింతగా ఉంది, మన భాషల్లో వీళ్ళు దేవుని స్తుతిస్తున్నారేంటి, వీళ్ళు మన భాషల్లో మాట్లాడుతున్నారేంటి, వీళ్ళకి ఎట్లొచ్చు
ఎందుకంటే యూదులు చాలా చాలా వివిధ ప్రాంతాలకి వాళ్ళు స్కాటర్ అయిపోయారు. పండుగ దినాలకు మాత్రం ఎక్కడున్నప్పటికీ గూడా ప్రతి ఒక్క యూదుడు యెరూషలేముకి వచ్చి అక్కడ ఆరాధించడం, అక్కడ పండుగ చేసుకోవడం వాళ్ళకి ఒక ఆచరణ అన్నమాట. ఖచ్చితంగా రావాలి. సో, ఎప్పుడైతే వీళ్ళు ఆ విధంగా భాషల్లో మాట్లాడుతా ఉన్నారో లక్ష్మి వాయిస్ కట్ అవుతుందిరా, బ్రేక్ అవుతుంది, వినిపించట్లేదు. ఇప్పుడు నా వాయిస్ క్లారిటీగానే ఉందా అన్న, అక్క? ఇప్పుడు వినిపిస్తుంది లక్ష్మి. ఓకే అక్క. సో, ఇప్పుడైతే థ్యాంక్ యూ అన్న. వీళ్ళందరికీ ఒకలాంటి విభ్రాంతి కలిగింది. ఏంటి వీళ్ళందరూ ఇలా మాట్లాడుతా ఉన్నారు, మన భాషల్లో దేవుని స్తుతిస్తా ఉన్నారు. ఇదేంటో వింతలా ఉంది అని వాళ్ళు అపార్థం కూడా చేసుకున్నారు. ఒకవేళ మధ్యలో ఏమైనా నిండుకొని ఉన్నారేమో, ఏది పడితే అది మాట్లాడుతున్నారేంటి ఈళ్ళు అని అనుకున్నప్పుడు, ఈ పేతురు వాళ్ళందరికీ కూడా చాలా చక్కటి ప్రసంగం చేశాడనమాట. సో, ఆ సందర్భంలో ఇప్పుడు మనం చూడబోయే వాక్య భాగం ఉంది. సో, అపోస్తల కార్యములు 2 అధ్యాయము 14-41 వచనాలు మనం ఈరోజు నేర్చుకోబోతా ఉన్నాం. ఈ యొక్క వాక్య భాగంలోంచి కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడబోతా ఉన్నాడు ఈరోజు. సో, ఈ మొత్తం వాక్య భాగానికి మనం ఒక మంచి టైటిల్ ఇచ్చుకోగలిగితే, అంటే దాని యొక్క టైటిల్ ఏంటంటే 'ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ అండ్ ద గాస్పెల్'. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, అలానే సువార్త యొక్క శక్తిని పేతురు గారు తన ప్రసంగం ద్వారా ఎట్లా ప్రచురపరచగలిగారు అనే విషయాన్ని మనం ఈ యొక్క ఎంటైర్ 40-41 వర్సెస్‌లో మనం చూడొచ్చనమాట. ఈ వాక్య భాగాన్ని మనం 3 భాగాలుగా విభజించుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో, 14 వచనం నుంచి 21 వచనం వరకు మనం చూసినట్లయితే పీటర్స్ ఎక్స్‌ప్లనేషన్ అబౌట్ హోలీ స్పిరిట్. సో, పేతురు గారు తన యొక్క ప్రసంగంలో ఏ విధంగా, ఏంటి వీళ్ళందరూ విభ్రాంతి నొందారు, ఏం జరుగుతుంది, అసలు ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారనే ఒకలాంటి దాంట్లోకి వెళ్ళిపోయినప్పుడు పీటర్ చక్కగా ధైర్యంగా నిలబడి మాట్లాడుతూ 14 వచనం నుంచి 21 వచనం వరకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. అసలు వాట్ ఈస్ హ్యాపెండ్ హియర్ అనేది. ఏం జరుగుతుందనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నాడనమాట. తర్వాత 22 వచనం నుంచి 36 వచనం వరకు యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానంని ప్రూవ్ చేస్తా ఉన్నాడు. ప్రూఫ్స్ అబౌట్ రెజరెక్షన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం గూర్చిన కొన్ని ప్రూఫ్స్ ని వాక్యంలోంచి, టెక్స్ట్ లోంచి చూపిస్తూ మనం 22-36 వచనం వరకు పేతురు గారు మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అలానే 37 వచనం నుంచి 47 వచనం వరకు థర్డ్ పాయింట్ మనం చూసినట్లయితే ద పవర్ ఆఫ్ గాస్పెల్ అండ్ ద రెస్పాన్స్ ఆఫ్ పీపుల్. సువార్త యొక్క శక్తి ఎంత గొప్పది, మరి ప్రజలు ఏ విధంగా ఈ పేతురు యొక్క మాటలకు రెస్పాండ్ అయ్యారనే విషయాన్ని మనం 37-41 వర్సెస్ వరకు చూడొచ్చు. సో, ఫస్ట్ భాగం మనం చూసినట్లయితే 14-21 వర్సెస్ వరకు కూడా ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నాడనమాట. నిజానికి ఆ పేతురు మనం చూసినట్లయితే ఇంతకు ముందు మరి నలుగురు చిన్న మందున్నప్పుడే చిన్న సాక్ష్యం, జస్ట్ సే యెస్ ఆర్ నో, నువ్వు కూడా గలిలయుడివే గదా! యేసుతో ఉన్నావు గదా! అని క్వెషన్ అడిగినప్పుడు యెస్ ఆర్ నో ఆన్సర్ చెప్పలేని పేతురు, నలుగురే ఉన్నారు, బహుశా తక్కువ మంది, చిన్న గుంపు. అటువంటి పేతురు ఇప్పుడు 4,000 మంది కంటే ఎక్కువ మంది క్రౌడ్ ఉన్న వాళ్ళందరి మధ్య నిలబడి 12 మంది శిష్యులు, ఇతను ఉన్నాడు, మిగిలిన 11 మంది ఉన్నారు. కానీ పేతురు వాళ్ళందరితో కూడా లేచి నిలబడి ఆయన స్టార్ట్ చేస్తా ఉన్నాడనమాట. ఇది మొట్టమొదటి బహిరంగ ప్రసంగం. దీనికి ముందు యేసుప్రభు చాలా విషయాలు బోధించాడు ప్రజలకు గాని, యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ తన సొంత జాతి వారికి ప్రసంగం చేసింది ఇక్కడే అన్నమాట. ఫస్ట్ పేతురు గారు ఓపెన్ సర్మన్ ఇచ్చారిక్కడ. మనం అపోస్తల కార్యంలో మొత్తం 3 మేజర్ సర్మన్స్ చూడొచ్చు పేతురు గారు ఇచ్చినవి. ఫస్ట్ యూదులకు
తన సొంత ప్రజలకి ఈ 2వ అధ్యాయంలో చెప్తారు. రెండోసారి సమరయులకి చెప్తాడనమాట. గారడి సీమోన్ దగ్గర సమరయులకి ప్రకటిస్తాడు. వాళ్ళు జ్యూస్ ప్లస్ జెంటైల్స్. మూడోసారి ఓన్లీ జెంటైల్స్‌కి. కొర్నేలియస్ దగ్గర జెంటైల్స్‌కి సువార్తను ప్రకటించినట్లుగా ఇట్లా 3 ఓపెన్ సెర్మన్స్ పేతురు గారు చేస్తారనమాట. సో, ఇక్కడ ప్రజలందరూ విభ్రాంతులొంది ఆలోచన చేస్తా ఉన్నారు. ఏంటి వీళ్ళందరూ భలే మాట్లాడుతున్నారు అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డౌటెడ్ మైండ్‌తో ఉన్నప్పుడు క్లియర్‌గా పేతురు గారు వారికి క్లారిటీ ఇస్తున్నాడనమాట. ఎట్లా అంటే మనం 14 వచనంలో చూస్తే యోదయ మనుష్యులారా, యెరూషలేము కాపురస్తులారా, సమస్త జనులారా ఇది మీకు తెలియాలి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు గారు. ప్రొద్దు పొడిచి జామైనా కాలేదే. నిజానికి యూదుల యొక్క ఆర్థోడాక్స్ ప్రిన్సిపల్ ఏంటంటే, యూదులు సబ్బాతు దినాన్ని, అదేవిధంగా ఏదైనా పండుగ రోజున 9 లోపు 9 AM లోపు వాళ్ళేం తినరు. వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారనమాట. అప్పటి వరకు ఏం తినరు. ఇక్కడ జాము అనేది నేను కొన్ని కామెంటరీస్‌లో చదివినప్పుడు 9 AM బిఫోర్ అన్నట్టుంది. సో, అదే విధంగా మద్యం వాళ్ళు తీసుకోవాలి అంటే అలాంగ్ విత్ మీల్స్ వాళ్ళు తీసుకునే అలవాటు వాళ్ళకుంటదనమాట. సో, మీకు తెలుసు గదా! వాళ్ళు కూడా జ్యూసే కాబట్టి జామైనా కాలేదు. మీరు ఆహ్, మద్యంతో ఉన్నారేమో అని డౌట్స్ మీకెందుకొస్తా ఉన్నాయి అనే విషయాన్ని పేతురు గారు వారికి క్లారిటీ ఇస్తా ఉన్నాడనమాట. దాంతో విడిచిపెట్టకుండా యోవేలు రాసిన ఆ ప్రవచనాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నాడు. ఎందుకంటే యూదులు ధర్మశాస్త్రాన్ని చాలా పఠిస్తారు. మనందరికీ తెలుసు. సో, ఏదైతే యోవేలు అక్కడ ప్రవచించాడో, మరి ఆ యోవేలు 2 అధ్యాయము 28-32 వచనాల్లో ఉన్న మాటలను పేతురు గారు ఇక్కడ కోట్ చేస్తున్నాడనమాట. నిజంగా మనం ఈ యోహాను సువార్తలో చూడొచ్చు. చదువుకొనని వీరు ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి? శిష్యులు నిజంగా దేవుడు మరి ఎంతగా వీళ్ళని వాడుకుంటా వచ్చాడు. దాన్ని ఎట్లా కోట్ చేయగలిగాడు పేతురు? ఆయనలో ఉన్న శక్తి అంత గొప్పది. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వచ్చే ధైర్యం అంత గొప్పది. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆయన పలికే ప్రతి మాట ఎంత గొప్ప కార్యం చేస్తానంటే అన్నెసెసరీ వర్డ్స్ ఏమి పేతురు మాట్లాడలేదు. వాక్యాన్ని కోట్ చేస్తూ వాళ్ళకి చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నాడనమాట. యోవేలు 2:28-32 వరకు ఉన్న మాటలను అక్కడ యోవేలు చెప్తా ఉన్నాడు. పేతురు గారు కోట్ చేస్తా ఉన్నారు. పేతురు గారి ఉద్దేశ్యం మరి ఏదైతే అంత్యదినం 15-21 వచనాల వరకు ప్రవచనం ఉందో అది పెంతెకోస్తు దినాన నెరవేర్చబడిందని కాదు. అది పూర్తిగా నెరవేర్చబడలేదు. చంద్రుడు ఇంకా ఎర్రగా అవ్వాలి. సూర్యుడు ఆ రక్తము, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేయాలి. ఇవన్నీ కూడా ప్రభువు దినమున జరుగుతాయి. కానీ యోవేలు ఏ ఆత్మ గురించైతే ప్రవచించాడో, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గొప్ప కార్యాలన్నీ దాని ద్వారానే, ఆ పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతున్నాయి. ఇదేదో గొప్ప వింత కాదు అనే విషయాన్ని అక్కడున్న యూదులందరికీ కూడా క్లియర్‌గా ఈ యోవేలు రాసిన ఈ యొక్క టెక్స్ట్‌ని కోట్ చేస్తూ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నాడన్నమాట. అంత ధైర్యంగా ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో ఆయనలో ధైర్యం వచ్చింది. ఆయన వాక్యాన్ని కరెక్ట్‌గా కోట్ చేయడం ప్రారంభించాడు. అది మనం 14 వచనం నుంచి 21 వచనం వరకు చూడొచ్చు. అటువంటి ధైర్యంతో మనం ఈరోజు మనం దేవుని సేవలో ముందుకు వెళ్ళగలుగుతున్నామా? ఇంత ధైర్యాన్ని దేవుడు పేతురుకి అనుగ్రహించాడు. రెండవదిగా మనం చూసినట్లయితే 22 వచనం నుంచి 36 వచనం వరకు ప్రూఫ్స్ అబౌట్ రిజరక్షన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడే తిరిగి లేచాడు. యేసే క్రీస్తు అని ఆయన నిరూపిస్తూ కొన్ని ప్రూఫ్స్ కేవలం నోటి మాటతో చెప్పేలేదు ఇక్కడ మనం చూసినట్లయితే. ఆయన కొన్ని ప్రూఫ్స్ చెప్తా ఉన్నాడన్నమాట. ఆ ప్రూఫ్స్ ఏంటి అంటే క్లియర్‌గా మనం ఈ భాగం చదివితే అర్థమవుతది. 22 వచనం నుంచి 24 వచనం వరకు ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే యేసుక్రీస్తు ప్రభువునే ఒక ప్రూఫ్‌గా పెట్టి ఆయన చాలా చక్కగా ఆయన పునరుద్ధానాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా వచ్చాడన్నమాట. దేవుడు చేసిన అద్భుతాలు, యేసుక్రీస్తు ప్రభువు మీ మధ్య ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు మీరు చూసారు గదా! మీరు గూడా వెళ్లారు గదా! ఆయన్ని మీరు అర్థం చేసుకోలేదా? ఆయన మరి దేవుడు నిశ్చయించిన సంకల్పాన్ని బట్టి, ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఈయన అప్పగించబడ్డాడు.
కానీ ఆయన సిలువ వేసింది ఎవరో కాదు మీరే. మీరే సిలువ వేసేసారని ఎంతో ధైర్యంగా ఇక్కడ పేతురు చెప్తున్నాడన్నమాట. నిజానికి ఆయన యేసు ప్రభువుని ఒప్పుకోవడానికి భయపడ్డారు. బట్ వీళ్ళని ఎంతమందిలో మీరే సిలువ వేసేసారు. దుష్టుల చేత సిలువ వేయించి చంపేశారు అని చాలా దృఢంగా ట్రూత్‌ని చెప్తా వచ్చాడన్నమాట. యేసుక్రీస్తు ప్రభువుని ఒక ప్రూఫ్‌గా చూపిస్తా వస్తా ఉన్నాడు. మరణము మనం 24 వచనం చదువుతున్నాను. ఎంతో చక్కగా, ఎంతో పవర్‌ఫుల్‌గా అనిపించింది నాకు. మరణం ఆయన్ని బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. మనం ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. మనలో ఎవరైనా చదువుతారా? లేదా నేనే చదువుతాను. నేను దాని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఆయన ఆయన యొక్క ప్రాణాన్ని మరలా తీసుకునే శక్తి ఆయనకుంది. ఆయన దేవుడు గనుక. సో, మరణం ఏమి ఆయన బంధించి ఉంచలేదు. అలా బంధించి ఉంచుట అసాధ్యం కాబట్టి దేవుడు ఆ మరణ వేదనను తొలగించి ఆయన లేపాడు. సో, హి ఈస్ రైజన్. ఆయన పునరుద్ధానుడు అని క్లియర్‌గా యేసుక్రీస్తు ప్రభువునే ఒక ప్రూఫ్‌గా పెట్టి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే ఈ పాయింట్‌లో సబ్ పాయింట్ దావీదు రాసిన కీర్తనని ఆ ప్రవచనాన్ని వీళ్ళకి క్లియర్‌గా చూపించి పునరుద్ధానుడే తిరిగి లేచాడు అని నిరూపిస్తా ఉన్నాడన్నమాట. మనందరికీ తెలుసు డేవిడ్ ఈజ్ గ్లోరియస్ కింగ్ ఇన్ ఇజ్రాయెల్ కింగ్డమ్ గదా! మరి ఇశ్రాయేలీల రాజ్యంలో దావీదు ఒక గ్లోరియస్ కింగ్‌గా వాళ్ళు చూస్తారనమాట. చాలా ఇష్టం దావీదు. సో, ఆయన రాసిన కీర్తనలు 16వ అధ్యాయము 8 నుంచి ఉన్న వచనాల్లో ఈ 25, 28 వచనాల్లో ఉన్న వాక్య భాగాన్ని మనం చూడొచ్చన్నమాట. సో, ఆయన యొక్క శరీరము కుళ్ళిపోలేదు. ఆయన పాతాళంలో విడిచిపెట్టబడలేదు అని ఆయన రాస్తున్న మాటలు ఎవరి గురించి అనుకుంటున్నారు మీరు? దావీదు చనిపోయాడు మీకు తెలుసు గదా! ఆయన సమాధి చేయబడ్డాడు గదా! కానీ క్రీస్తు గురించే మాట్లాడుతున్నాడు. దావీదు మాట్లాడేది క్రీస్తు గురించే అని చాలా రూఢిగా, చాలా దృఢంగా పేతురు గారు కీర్తన దగ్గర నుంచి కోట్ చేస్తూ మాట్లాడుతా వస్తున్నాడన్నమాట. నిజంగా మనం ఈ యొక్క వాక్య భాగం నుంచి అర్థం చేసుకున్నప్పుడు ఒక క్రైస్తవునికున్న గొప్ప నిరీక్షణ ఏంటంటే యేసు ప్రభు ఎలా అయితే మరణించి తిరిగి లేచాడో నేను కూడా ఒకానొక దినమున మరణించి తిరిగి లేస్తాను. చనిపోయిన తర్వాత కూడా నాకు జీవం ఉన్నది. నాకు లైఫ్ ఉన్నది. ఇప్పుడున్న జీవం క్షయమైనది కానీ చనిపోయిన తర్వాత ఉన్న జీవితం అక్షయమైన జీవితం దేవుడు నాకు ఇవ్వబోతా ఉన్నాడని గొప్ప నిరీక్షణ ఈరోజు నువ్వు నేను కలిగి ఉన్న ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు క్రీస్తులో. ఎంత గొప్ప నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు క్రీస్తులో. ఇదే కదా మనకున్న నిజమైన భాగ్యము, ఆనందము. మరి దాన్ని బట్టి మనం దేవుని స్తుతించగలుగుతున్నామా? యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తిని మనం ప్రతిరోజు అనుభవించగలుగుతున్నామా? ఆ పునరుద్ధానము ద్వారా నేను ఒకానొక దినము నేను లేపబడబోతున్నాను. ఆయనతో యుగయుగాలు ఉండబోతున్నానన్న హ్యాపీనెస్ ఆ యొక్క ఆ యొక్క హ్యాపీనెస్‌తో మనం ఉండగలుగుతున్నామా? దేవుని స్తుతించగలుగుతున్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడని డేవిడ్ రాసిన ఆ యొక్క సామ్ నుంచి టెక్స్ట్ చూపించి యూదులు కాబట్టి వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి దాని నుంచి నిరూపిస్తా ఉన్నాడు. తర్వాత మనం మూడోదిగా చూస్తే 32వ వచనం. ఈ యేసును దేవుడు లేపెను మేమే సాక్షులం. మూడోదేంటంటే టెక్స్ట్ చూపించాడు, యేసుక్రీస్తుని చూపించాడు. ఇప్పుడెవరో కాదు మేమే సాక్షులం. ఎందుకు ఇలా చెప్తున్నాడంటే యేసు ప్రభువారు మరణించి సమాధి చేయబడిన తర్వాత చాలా రూమర్స్ వచ్చాయి. అరే డబ్బులిచ్చి తీసుకెళ్ళిపోయారంట. యేసుప్రభుని ఆళ్ళ శిష్యులే తీసుకెళ్లారంట. వీళ్ళందరూనేమో తిరిగి లేచాడు అని చెప్తున్నాడు అని చాలా రూమర్స్. చాలా మందికి ఎందుకంటే దేవుడు తిరిగి లేచిన తర్వాత అందరికీ కనిపించలేదు. ఐ మీన్ లార్జ్ అమౌంట్ ఆఫ్ పీపుల్‌కి బ్రతికున్నప్పుడు కనిపించినంత కనిపించలేదు. కొంతమందికి మాత్రమే కనిపించాడు. 40 డేస్ ఉన్నాడాయన. సో, అందువల్ల ఎన్నో రూమర్స్ అక్కడికొచ్చిన యూదులందరిలో ఉండుంటాయి. సో, వాళ్ళందరితో చెప్తున్నాడు. మేము సాక్షులం. మేము చూసాం. దేవుడు తిరిగి లేచాడు. దేవుడు లేపాడు. ఆయన క్రీస్తు అని వాళ్ళు ధైర్యంగా మేమే సాక్షులము అని చెప్తున్నాడన్నమాట పేతురు. వాళ్ళే ఒక ప్రూఫ్‌గా అక్కడ నిలబడ్డాడు.
నిలబడ్డారు. అటువంటి సాక్ష్య జీవితం మనకున్నదా? మనం చెప్పగలమా? యేసే క్రీస్తు. నాకు చాలా వింత అనుభవాలు మా హౌస్ షిఫ్టింగ్ అప్పుడు నేను ఎదుర్కొన్నాననమాట. నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ నుంచి. మేము ఇల్లు సడెన్‌గా ఖాళీ చేయాల్సొచ్చినప్పుడు నరేష్ గారు వెళ్ళినప్పుడు ఇస్తాననేవాళ్ళు. నేను వెళ్ళినాక నన్ను చూసి అంటే బొట్టు పెట్టుకోలేదు మీరు ఏంటి కొన్ని క్వెషన్స్ అడగడం. ఆ తర్వాత ఇలా ఎప్పుడైనా మేము ఒకసారి అట్లా ప్రేయర్ పెట్టుకుంటామండి అని చెప్పడం. వాళ్ళు ఒప్పుకోకపోవడం. అలా 2 ఇల్లులు నాకు ఎక్స్‌పీరియన్స్ అయ్యాయన్నమాట. వాళ్ళు ఇవ్వలేదు క్రిస్టియన్స్ అని ఇవ్వలేదు. అయితే ఈయనన్నారు, "ఎందుకులే చెప్పొద్దు, చెప్పకుండా ఎళ్ళిపోదాం అస్తమానం కొన్ని రోజులు ఉండేదే గదా!" అనుకున్నాం గానీ, నా మనసుకు ఒప్పుదల వచ్చేది కాదనమాట. ఎందుకంటే భూలోకంలో నన్ను ఎరగనని వాడు పరలోకంలో నా తండ్రి ఎదుట నేను గూడా ఎరగనంటాను అనే మాట నాకెందుకో గుర్తొచ్చేదెక్కువ. అయితే ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా మాకు సహాయం చేయండి. మరి నీవే కృప చూపించనన్నప్పుడు మాకు వేరే ఇల్లు దొరికింది. బట్ వాళ్ళకి ఫస్ట్ మేము చెప్పలేదు. తర్వాత ఇంట్లోకి వెళ్ళాక ముందు చెప్పాల్సొచ్చిందనమాట. అప్పుడు ఆయన ఓనర్ పాజిటివ్‌గానే రియాక్ట్ అయ్యాడు ప్రేయర్స్ గురించి. ప్రైజ్ గాడ్. అంటే దేవుడు మాకు సహాయం చేశాడు. మేము దేవుని బిడ్డలమని చెప్పలేని భయంకరమైన దినాల్లోనికి మనం వచ్చామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసే క్రీస్తు అని దృఢంగా మనం సాక్ష్యం చెప్పగా ఇటువంటి ధైర్యము మనలోనికి ఎప్పుడొస్తదంటే, మనం పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి అనుదినము గూడా ఆ యొక్క దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడుతూ ఉన్నప్పుడు ఆయన మనల్ని బలపరుస్తా ఉంటాడు. మనల్ని నడిపిస్తా ఉంటాడు ఖచ్చితంగా. సో, ఆయనకి మనం సాక్షులుగా బ్రతకాలి. మేమే సాక్షులం అని చెప్తా ఉన్నాం. నాలుగవదిగా ఎసెన్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అట్లనే హోలీ స్పిరిట్ దేవుడు భూలోకానికి రావడం. సో, ఆయన చెప్పాడు నేను మరి వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను పంపిస్తాను అని. ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనకు పంపించిన ఈ ఆదరణకర్త ఎవరో గాదు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వింత భాషలు లేదా ఈ యొక్క ధైర్యం ఇదంతా గూడా పరిశుద్ధాత్మ దేవుని వల్లే వచ్చింది అని నాలుగో ప్రూఫ్‌గా మనం 33 వచనం నుంచి 36 వచనం వరకు చూడొచ్చనమాట. మీరు సిలువేశారే ఆయన్నే ప్రభువుగా, దేవుడుగా నిలబెట్టాడు అని చాలా చక్కగా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి పేతురు గారు చెప్తా ఉన్నారు. ఈరోజు అటువంటి పునరుద్ధాన ఆ యొక్క ఆనందము మనలో ఉండాలి. ఆ శక్తిని మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆత్మతో మనం రక్షించబడిన మనము, దేవుని ఆత్మతో నింపబడిన మనము, ఆ ఆత్మతో ప్రతిరోజు గూడా నడిపించబడాలి. ఫుల్‌ఫిల్ చేయబడుతూ ఉండాలి. మరి అట్టి అనుభవంలోంచి మనం వచ్చామని నమ్ముతా ఉన్నాను. ఒకవేళ దేవుని ఆత్మ శక్తితో నడిపించబడకుండా కొన్నిసార్లు మన ఓన్ వాటితో వెళ్ళిపోతూ ఉంటాం. మనం ఆ విధంగా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయనకి సాక్షులుగా మనం ఉండాలి. అది రెండవ పాయింట్‌గా మనం చూసాము. ఏ విధంగా పునరుద్ధాన శక్తి పునరుద్ధానం గురించి ప్రూఫ్స్ చెప్తా వచ్చాడు రెండవ పాయింట్‌గా. మూడవది 37 వచనం నుంచి 41 వచనం వరకు మనం చూసినట్లయితే ద పవర్ ఆఫ్ గాస్పెల్ అండ్ ద రెస్పాన్స్ ఆఫ్ పీపుల్. సువార్త యొక్క శక్తి ఎంత గొప్పగా ఉంది. ఆ ప్రజలు ఎట్లా రియాక్ట్ అయ్యారనే విషయాన్ని మనం మూడో భాగంలో చూస్తాం. ఎంత శక్తి అంటే నాకెంత బాగా అనిపించింది. 37 వచనం మనం చూద్దాం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని కట్ డౌన్ దేర్ హార్ట్స్ అన్నమాట ఇంగ్లీష్. అంటే పొడవబడ్డారు. ఇక్కడ మనం ఫుట్ నోట్‌లో చూసినట్లయితే నొచ్చుకొని అంటే పొడవబడ్డారు అని ఉందన్నమాట. పొడవబడ్ ఒకటి ఏదైనా మనకు సడెన్‌గా ఇలా గుచ్చుకుంటే అలర్ట్ అయిపోతాం. అలర్ట్ మైండ్ వచ్చేస్తది గదా! వాళ్ళకి హృదయంలో నొచ్చుకుందంట. ఎంత దేవుని యొక్క సువార్త ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనం ఆయన పేతురు గారు మాట్లాడిన మాటల్లో చూడొచ్చు. నిజానికి వాక్చాతుర్యము ఉండాలి. వాక్చాతుర్యం ఒక్కటే ఉంటే సరిపోదు. మనకున్న ఎబిలిటీని బట్టి గాదు గానీ, అవైలబిలిటీని బట్టి ప్రభువు వాడుకుంటాడు. మన హృదయాన్ని ప్రభువు చూస్తాడు. చాలా సార్లు మరి నేనేం చేయలేనేమో, నాకు ధైర్యం లేదు అని అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. నాకంటే వీళ్ళు చేయగలరు. కొన్నిసార్లు కంపారిజన్స్ వచ్చినప్పుడు. కానీ దేవుడు ఎవ్వరినైనా వాడుకోగలడు. ఎవ్వరినైనా వాడుకోగలడు. మరి ఒకప్పుడు పిరికివాడిగా ఉన్నాడు. బొంకాడు. అబద్ధం చెప్పాడు. చాలా దుడుకు స్వభావం గల వ్యక్తి పేతురు. గెత్సెమనే తోటలో మల్కు అనే దాసుని చెవి కట్ జేశాడు. కంగారు. ఎంత ఉక్రోషం కలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని దేవుడు ఎంత నిమ్మళంగా మాట్లాడుతున్నాడు. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని ఎత్తిపెట్టి ఏది పడితే అది మాట్లాడట్లే. ఒకప్పుడు యేసు ప్రభుతో చాలా చిన్న పిల్లాడి స్వభావంగా మాట్లాడడం మనం చూస్తాం కొన్ని కన్వర్జేషన్స్. కానీ ఇక్కడ ఎంతో మెచ్యూర్డ్ మైండ్‌తో మాట్లాడుతున్నాడు.
ఎలా వచ్చింది? దేవుని యొక్క శక్తి, ఆయన ఆత్మ నింపుదల. ఆ విధంగా దేవుడు పేతురుని మార్చినప్పుడు, ఆ విధంగా దేవుడు పేతురుని వాడుకున్నప్పుడు, నిన్ను నన్ను కూడా వాడుకోగల సమర్థుడు. పొడవబడ్డారంట. ఈయన చెప్తున్న మాట అంతగా దేవుడు పేతురుని వాడుకున్నాడు. మనందరికీ తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన చాలా స్లోగా చెప్తాడంట. ఎంత స్లోగా అంటే, ఇంకా వర్డ్ బై వర్డ్, సెంటెన్స్ బై సెంటెన్స్, కొంచెం స్లోగా, అప్స్ అండ్ డౌన్స్ ఉండకుండా, స్పీకర్ ఉన్నంత అవేమీ అంతగా ఆయనలో లేవు. కానీ ఆయన 2 కాంటినెంట్స్‌ని షేక్ చేయగలిగాడండి. యూరప్ కాంటినెంట్స్. ఆయన ఎవరో కాదు, డిఎల్ మూడీ గారు. ఆయన ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. ఆయన వాక్యం చెప్తా ఉన్నప్పుడు నిజంగానే ఇలా పడిన స్థితి ఎంతో మందికి కలిగింది. దేవుడు మనకున్న ఎబిలిటీస్‌ని బట్టి గాదు గానీ, మనం ఎంత అవైలబుల్‌గా ఉన్నాము, మనం ఎంత ఆసక్తితో ఉన్నాము అనే విషయాన్ని బట్టి దేవుడు మనల్ని ఖచ్చితంగా వాడుకుంటాడు. మన స్థితి, మన ఎబిలిటీస్, మన బ్యాక్‌గ్రౌండ్ ఏది ఏ విధంగా ఉన్నప్పటికీ గూడా మనం జ్ఞానవంతులు అని గాదు, గొప్పవారం అని గాదు గానీ, ఆయన మనల్ని వాడుకోగల సమర్థుడని పేతురు ద్వారా మనం నేర్చుకోవచ్చనమాట. సో, వాళ్ళు పొడవబడి ఏమంటున్నారంటే, "మేమేం చేయాలి? మేమేం చేయాలి?" అని అడుగుతున్నారు. అడిగినప్పుడు ఇక్కడ పేతురు చాలా ఆయన గాస్పెల్ ప్రెజెంట్ చేస్తున్నారనమాట. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. మనలో ఎవరైనా నాకు యేసు ప్రభువుని తెలుసుకోవాలని తెలుసు, దేవుడని తెలుసు గానీ ఎలా రక్షణ పొందాలి? ఎలా ప్రభువుని అంగీకరించాలని అనుమానంతో మనలో ఎవరైనా ఉన్నారా? ఏం లేదు బిడ్డ. నువ్వు మారు మనసు పొందు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నీ నోటితో ఒప్పుకో. ప్రభు అని ఒప్పుకో. పాపాలను క్షమించమని ప్రభువుని అడుగు. ఖచ్చితంగా ఆయన నిన్ను రక్షిస్తాడు. నిన్ను రక్షిస్తాడు. నీ హృదయంలోనికి పరిశుద్ధాత్మ దేవుడొస్తాడు. ఎవరైతే రక్షణ పొందకుండా ఇంకా నేను ఎలా ప్రభువుని తెలుసుకోవాలి? యేసు ప్రభు అంటే నేను పేరు విన్నాను. నేను యేసయ్యని నమ్ముకోవాలనుకుంటున్నాను. కానీ ఎలా రక్షణ పొందాలో తెలియట్లేదు అని ఎవరైనా మనలో ఉన్నట్లయితే మారు మనసు, మీ యొక్క మనసును మార్చుకోండి. మీ యేసుక్రీస్తు ప్రభువు అని నోటితో ఒప్పుకొనండి. ఆయన నమ్మదగిన వాడు గనుక, ఆయన నీతిమంతుడు గనుక మన పాపములను క్షమిస్తాడు ఖచ్చితంగా. పాపములు క్షమించమని అడగండి. దేవుడు ఆయన్ని మీ బిడ్డగా చేసుకుంటాడు. ఆయన మీ హృదయంలోనికొస్తాడు. మీతో ఉంటాడు. మీలో ఉంటాడు. కాబట్టి మరి అదే విధంగా పరిశుద్ధాత్మ అనే వరాన్ని గూడా దేవుడు అనుగ్రహిస్తాడు అని చాలా చక్కగా ఇక్కడ పేతురు గారు గాస్పెల్‌ని ప్రెజెంట్ చేశారనమాట. మన ఈ గాస్పెల్‌లో రిపెంటెన్స్, ఫర్‌గివ్‌నెస్ ఆఫ్ సిన్స్, బీ బాప్టైజ్డ్ అనే 3 విషయాల్ని ఎంతో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా వచ్చాడు. మనం గాస్పెల్‌ని ప్రెజెంట్ చేసేటప్పుడు ఇవి ఖచ్చితంగా ఈ 3 మనం ప్రెజెంట్ చేయగలగాలి. అదే విధంగా ఎవరైనా ఇంకా రక్షణ పొందుకున్నట్లయితే, ఈ విధంగా మీ యొక్క హృదయాన్ని మార్చుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. పేతురు ద్వారా గొప్ప కార్యాలను చేసిన దేవుడు ఖచ్చితంగా మన ద్వారా కూడా గొప్ప కార్యాలు చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. సో, ఈ విధంగా పేతురు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నప్పుడు 3000 మంది ఈయన ప్రసంగం ద్వారా రక్షించబడ్డారంట. హల్లెలూయా! 3000 మంది రక్షించబడ్డారు. ఇది మామూలు విషయం కాదు. ఒకేసారి అంత గొప్ప శక్తి స్వార్థకుంది. ఇంత గొప్ప శక్తి పరిశుద్ధాత్మ దేవునికి ఉంది. బహుశా మనలో లేదేమో, శక్తి చేత కాదు, బలం చేత కాదు. ఆయన ఆత్మ ద్వారానే దేవుడు కార్యాలు చేస్తాడు. మనము వీఆర్ నాట్ ఏబుల్ పర్సన్స్, బట్ గాడ్ ఈజ్ ఏబుల్. ఆయన ఏదైనా చేయగలడు. దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ గాడ్ మనందరికీ తెలుసు. సో మనము ఆ విధంగా ఆయన కొరకు సాక్షాత్కరించాలి. పేతురు అసలు వేల మంది రక్షించిన దేవుడు మన ద్వారా కూడా గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఇంకా రక్షించబడని బిడ్డవైతే, ఒకవేళ ఇంకా యేసు ప్రభువుని తెలుసుకోవాలనుకుంటున్నా, రక్షణ పొందుకోవాలనుకుంటున్నా ఎవరైనా మనలో ఉంటే మారు మనసు పొందండి. పాపములు క్షమించమని అడగండి. దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు, మీ బిడ్డగా చేసుకుంటాడు, రక్షిస్తాడు. అలాగే చాలా మంది మనలో ఎవరైనా రక్షణ పొంది కూడా బాప్తిస్మం తీసుకోకుండా, రక్షణ వేరు బాప్తిస్మం వేరు, బహిరంగ సాక్ష్యం పోస్ట్‌పోన్ చేస్తా ఉంటాం చాలా మంది. తర్వాత తీసుకుందాం. మనలో ఎవరైనా అలా ఉన్నట్లయితే దయచేసి మరి దాని విషయమే కూడా ఆలస్యం చేయకుండా బహిరంగ సాక్ష్యం దేవుడు మీకు ఇచ్చిన బట్టి మరి దాన్ని కూడా బాప్తిస్మాన్ని కూడా మీరు పోస్ట్‌పోన్ చేయకుండా ప్రభు కొరకు బహిరంగ సాక్షులుగా ఉండాలి. అలా ఒకవేళ ఎవరైనా పోస్ట్‌పోన్ చేస్తామా?
మనలో మరి ప్రభువుని అంగీకరించి రక్షణ పొంది బాప్తిసం తీసుకుని దేవుని సాక్షులుగా ఉండాలని ఆశపడే వాళ్ళు ఉన్నట్లయితే దేవుడు కూడా అదే ఆశిస్తా ఉన్నాడు. దేవుని సాక్షులుగా ఉండాలి. ఆయన పునరుద్ధాన శక్తిని బట్టి ప్రభువుని మనం స్తుతించే బిడ్డలుగా ఉండాలి. పేతురు వలె నిన్ను నన్ను కూడా దేవుడు వాడుకోగల సమర్థుడు. మనకి ఎన్ని డిజబిలిటీస్ ఉన్నప్పుడు ఫిజికల్ గా, మెంటల్ గా, స్పిరిచువల్ గా ఏదైనా కావచ్చు, వాటన్నిటిని కూడా కొట్టివేసి ఆయన పనికొచ్చే పాత్రగా మనం ఆయన వాడుకోగల సమర్థుడు అని ఎరిగి ఆయనకి సాక్షులుగా మనం బతికే బిడ్డలుగా ఉన్నామా లేదా అని ఒకసారి పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన దేవా, గొప్ప దేవా, నిజమే. మరి ఆయన అపోస్తలుల అధ్యాయం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. పరిశుద్ధాత్మ దేవ, ఈ మాలో ఉన్నాం, మాతో ఉన్నాం. ప్రతిరోజు మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. పునరుత్థాన శక్తిని బట్టి ప్రభావ మాకున్న నువ్వు ఇచ్చిన గొప్ప నిరీక్షణ వారం రోజు మీతో పాటు ఉంటాం, మేము కూడా తిరిగి లేస్తాం మీలాగా ఆ గొప్ప నిరీక్షణ బట్టి ఉన్నాం ప్రభా. ఎంత గొప్ప సంతోషం, ఎంత గొప్ప ఆధిక్యత క్రీస్తులో మాకు ఇచ్చావు తండ్రి, నీకు వందనాలు. మేము మీకు సాక్షులుగా బ్రతకాలి, ధైర్యముగా నేను ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. ఎంతో భయంకరమైన దినాల్లో ఉన్నాం, ఎంతో అపాయకరమైన దినాల్లో ఉన్నాం ప్రభా. మరి నీ కొరకు ఉపయోగపడే అర్హమైన పాత్రలుగా మనం వాడుకోవా తండ్రి, వాడుకో ప్రభా. ఇంకా మాలో యేసు ప్రభుని విన్నాము, పేరు విన్నాము, కానీ ఎలా రక్షించబడాలి, ఎలా ఆ ప్రభుని అంగీకరించాలి, ఎలా హృదయంలోకి చేర్చుకోవాలని ఎవరైనా ఆశ కలిగి అనుమానాలతో ఉన్నట్లయితే ఆ బిడ్డల యొక్క పాపములు క్షమించండి, వారితో మాట్లాడండి, వారికి మారు మనసు, పాప క్షమాపణ వారికి అనుగ్రహించండి, వారిని రక్షించుకోండి. ఆయన ఎవరైనా రక్షణ పొంది కూడా ఇంకా బాప్తిస్మాన్ని పోస్ట్ పోన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్రభు దాన్ని అలక్ష్యం చేయకుండా ఆయన బహిరంగ ఒప్పుకోలు కూడా వాళ్ళు సాక్షులుగా కూడా ఉండగలిగే కృపను ఇవ్వండి దేవా. ఇష్టమైన అర్హమైన పాత్రలుగా సాక్షులుగా ట్రై చేయమని అటువంటి ధైర్యంతో మమ్మల్ని ప్రతిరోజు పరిశుద్ధాత్మ నడిపింపుతో మమ్మల్ని నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.